ఉంది సో ఎక్కడ వరకు కరెక్ట్ గొంతు కొట్టుకు మాత్రం చంపాడు కన్నా గొంతు కొట్టుకు మాత్రం చంపేస్తారు బిగ్ బాస్లో చంపాడుగా ఏంటంటే వాళ్ళు కొట్టుకోవాలా కొట్టుకొని సావాలా మనం బయట వచ్చి టాకింగ్ మాట్లాడుకోవాలా అది కామన్ బిగ్ బాస్లో ఆడవాళ్ళు తిట్లు పట్టు కొట్టుకుని సరే బయట వచ్చి మనం మాట్లాడుకోవాలి అది కామన్ నెక్స్ట్ ఫేవరెట్ పర్సన్ రీతుని సంజన గారు తిట్టింది కదా అక్కడ రాంగ్ అక్క కొంచెం మా ఫేవరెట్ పర్సన్ తనుజాక రీతు కాదు రీతుని కూడా సపోర్ట్ చేస్తావు రీతు అక్క అంటే అప్పుడప్పుడు పాప మోసపోయిన లవ్లో అని చెప్పి కొంచెం జాలని సపోర్ట్ చేస్తున్నాం సరే ఇప్పుడు రీతు అయితే అమ్మాయి ముందు హీరో అనిపించుకోవడం కోసం కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు పవన్ అంటున్నారు, మీరేమంటారు? హీరో తోపు అనుకుంటావా? ఎట్లయినా సరే ప్రీతి ఒక కాలంలో ఎప్పుడు పడిపోయింది అన్న మళ్ళీ హీరోయిన్ కింద ఆమె దృష్టిలో ఎప్పుడో హీరో అయిపోయాడు పవన్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా రీతు రియాక్షన్ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు కానీ ఆమె దృష్టిలో మాత్రం హీరో అయిపోయాడు పవన్. గేమ్లో కామన్ అన్న కొట్టుకోవడం నెట్టుకోవడం తిట్టుకోవడం ఇంకా ఎవరి స్వార్థం వాడుకుంటుంది అంతే. సంజన గారు అలా అనడం కరెక్టేనా రీతుని డిమోన్ని? అంటే నైట్ టైంలో కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది మాకు మిమ్మల్ని చూసి అని చెప్పి వాళ్ళు యూత్లో ఉన్నారా బా యూత్ బా ఇప్పుడు ఎంతమంది పడుకులో వెళ్ళిపోతున్నారు వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు వాళ్ళు కామనే కదా. అదే చూసేవాడి చూసుకున్నంత బిగ్ బాస్లో అది ఫస్ట్లోనే ఫిక్స్ అయిపోయారు. ఎన్ని కెమెరాలు ఉన్నాయి ఏముకున్నామని ఆపేది ఎవడు ఉన్నాడు? ఆపేవాడు లేడు మనకి అంతే. తనుజ దివ్య ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కదా, సేఫ్ గేమ్ అనుకోవచ్చు అవ్వచ్చు కానీ నెక్స్ట్ వీక్ ఉండేవారు కదా కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు బయటకు వచ్చేస్తారు ఎవరెవరు తనుజాను లేదు 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 తనుజ రాదు అదేంటి దివ్యాను పర్ణి దివ్యాను ఇంకా ఉన్నారు కదా సంజన గారు ఇద్దరు వచ్చేస్తారు బయటకి. ఎందుకట్లా? అంతే అన్న ఇప్పుడు తగ్గించుకుంటూ పోతేనే ఇక లాస్ట్లో మిగిలేదు ఎవరైనా. ఈసారి డబుల్ ఎలిమినేషన్ దివ్యాను సంజన గారు ఎప్పుడు 2 వీక్స్ నుండి బాయ్స్నే పంపిస్తున్నారు బిగ్ బాస్. ఈసారి నెక్స్ట్ వీక్ ఇద్దరు అమ్మాయిలు పంపిస్తున్నారు. అదే టాప్ 5 తనుజ, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, రీతు, ఇమానియల్.